ఇక మాట్లాడితే ఏటీఎం అంటున్నారు. ఎక్కడ ఏటీఎం రా భయ్ అమ్మ, నాకు అర్థం కాదు. అని ఏమున్నాయంటారా? సంకరాకి పోయింది మొత్తం రాష్ట్రం మొత్తం ఖజానంతా. ఆడున్నాయి పైసలు, ఈ రాష్ట్రంలో పైసలు ఆడున్నాయి. పైసలు లేవని తెలిసినా హామీలు ఇచ్చినాము, హామీలు నెరవేరుస్తాము. దానికి సంబంధించిన ప్రక్రియలో భాగమే ఇండస్ట్రియల్ని బాగా డెవలప్ చేస్తే కంపెనీలు వస్తే, ఇంకోటి పొల్యూషన్ లేని కంపెనీలు. ఈ కంపెనీలు ఎక్కడ కూడా పొల్యూషన్ కావి, ఫార్మా కాదు ఇది. ఇది ఫార్మాకు సంబంధించిన కంపెనీలు కావు. పొల్యూషన్ లేని కంపెనీలకు డెవలప్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే ప్రక్రియ ఇదంతా కూడా. మేము నిధులు సమకూర్చుకోవడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ల యొక్క వాళ్ళ యొక్క ప్రయత్నాలను సక్సెస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ బీఆర్ఎస్ దాడులని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తవం కరెక్టే. 18,000 కోట్లు ఇచ్చింది వాస్తవమే కదా, మీకేమైనా అనుమానమా? ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి. ఆ 18,000 కోట్లు అందడానికి లేట్ అయింది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందని చెప్పినాం మేము. 12,000 కోట్ల గురించి చెప్పలేము మేము. 18,000 కోట్లు లేటుగా పడుతున్నాయని కొన్ని వీళ్ళు కొంత ప్రచారం చేస్తుంటే దానికి వివరణ ఇచ్చినాం మేము. కానీ 12,000 కోట్ల కోసము ఆ నిధిని సమకూర్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని మీద ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆ పని మీద ఉన్నాడు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకునే సమయంలో ఇట డబ్బులు సిలక్ లేకపోవడం మా దురదృష్టం.